సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మాజీ ఎస్ఐ జాన్ విల్సన్, సిఐ యాదగిరి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని జాన్ విల్సన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బోయిని ఎల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని జాన్ విల్సన్ విగ్రహానికి సిఐ యాదగిరి చిత్రపటాలకు హుస్నాబాద్ ఏసీపీ సతీష్, మున్సిపల్ చైర్మన్ రజిత, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 200 మంది పేద వృద్ధ మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. 1991 డిసెంబర్ 19న విధి నిర్వహణలో ఓ బస్సులో వెళ్తుండగా మావోయిస్టులు పేల్చివేసిన మందుపాత్ర ఘటనలో సిఐ యాదగిరి, ఎస్ఐ జాన్ విల్సన్తో పాటు 18 మంది చనిపోయారని ఏసీపీ సతీష్ తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 33 సంవత్సరాలుగా ఎస్ఐ జాన్ విల్సన్ను జ్ఞాపకం చేసుకుంటూ హుస్నాబాద్లో జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. ఎస్ఐ జాన్ విల్సన్ హుస్నాబాద్లో కొద్ది కాలమే పనిచేసిన ఆయన అవలంబించిన స్నేహపూర్వక విధానంతో హుస్నాబాద్ ప్రాంత ప్రజల హృదయాలలో చిరకాలంగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకెళ్తామన్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న ఆ రోజుల్లోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అవలంబించి హుస్నాబాద్ ప్రజలు నేటికి స్మరించుకునే గొప్ప వ్యక్తి ఎస్ఐ జాన్ విల్సన్ అని మున్సిపల్ చైర్మన్ రచిత కొనియాడారు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడం మంచి విషయమన్నారు. అప్పటి నుండి ఇప్పటికి కూడా తను తక్కువ కాలం చేసినప్పటికీ కూడా ఈ రోజు కూడా హుస్నాబాద్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుతూ పెద్దలందరూ మాట్లాడుతూ వినపడుతుంది. ఇప్పటికీ తాజాగా చిరస్మరణీయునిగా ప్రతిసారి గుర్తు చేసి చెప్తున్నారు. అతను చిరస్మరణీయునిగా ఉన్నాడు. అదే రకంగా మేము కూడా వారి ఆశయాలు, వారి పద్ధతులను కూడా పాటిస్తూ ఇదే ఏరాను కొనసాగిస్తామని నేను మా సిబ్బంది తరఫున హామీ ఇస్తూ, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. ఫ్రెండ్లీ పోలీస్ కానీ అప్పుడే ఆ మావోయిస్ట్ ఉన్న కాలంలోనే ఇంత చైతన్యం పొందక ముందు నుంచే ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించిన మహానుభావుడు మరి జాన్ విల్సన్ గారు. తక్కువ కాలమే ఉన్నప్పటికీ ప్రజలందరికీ సౌకర్యంగా వారి విధులు, వారి బాధ్యతలు నెరవేర్చుకునే విధంగా మనందరికీ చేసి చూపించిన వారిని ఈరోజు గుర్తు చేసుకోవడం, మంచి చేసిన వారిని మరి ఎవరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు, వాళ్ళు మదిలో నిలుపుకుంటారు అనే దానికి తార్కాణమే జాన్ విల్సన్ గారు. మరి వారిని ఈరోజు ఘనంగా జయంతులు, వర్ధంతులు ఘనంగా నిర్వహించుకుంటూ మరి వారి ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయే విధంగా ఇక్కడున్న పోలీస్ శాఖ కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా వారిని ఎప్పుడూ మననం చేసుకుంటూ ఉన్నారు. 33 సంవత్సరాలు గడిచినా కూడా మన ముందు లేకపోయినా కూడా వారిని గుర్తు చేసుకోవడం అనేది ఎంతో, ఇది ఒక మన హుస్నాబాద్కి ఒక సూచిక లాంటిది. మనందరికీ కూడా రక్షణగా ఉన్న పోలీసులకు, మరి ఆ విధి నిర్వహణలో అమరులైన అమరవీరులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, మరి వారికి వందనాలు తెలుపు.